హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక్ అన్న నవోదయ అకాడమీ. మనం ఇప్పుడు ఈ రోజు జరిగిన ఆర్ఎంఎస్ లో మనం చెప్పిన క్వశ్చన్లు ఎలా వచ్చాయి, ఏ రకంగా వచ్చాయి అనేది చూద్దాం. నేను చెప్పాను అని ఎందుకు అంటున్నానంటే, మీరు ఆల్రెడీ యూట్యూబ్ క్లాసులు చూసిన సేమ్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యాయి, ఒకసారి చూడండి. ఓకేనా? రైట్. ఇవి నవోదయకి చాలా యూజ్ అవుతాయి, రేపు సైనిక్ జరిగే ఎగ్జామ్ కూడా చాలా చాలా యూజ్ అవుతాయి నాన్న. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రతిదాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతిదాన్ని నీట్ గా చూడండి. రైట్. నెక్స్ట్ వన్, ఇక్కడ 151 నుంచి స్టార్ట్ చేశాం. ఇది 2024 ఇప్పుడు 8వ తారీఖు జరిగిన ఎగ్జామ్, ఆదివారం ఈ రోజు జరిగిన ఎగ్జామ్ నాన్న. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి కన్నా. మనకి ఫస్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే, what is the sum of the greatest and smallest 3-digit number? అరే ఇక్కడ 278 అని ఇచ్చాడు. దీంట్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? 872 నానా. స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 278 కన్నా. ఇక్కడ ఎల్సిఎం చేస్తే, ఎల్సిఎం అంటున్నాను, యాడ్ చేస్తే ఎంత? 2 + 8 = 10. ఇక్కడ వచ్చేసరికి 7 7 14, 14 + 1 వచ్చేసరికి 5 కన్నా. అండ్ ఇక్కడ ఎందుకని 15 కాబట్టి 15 అంటే ఇక్కడ 8 + 3 అంటే 11. 1150. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇది నా స్టూడెంట్ పేపర్ నాన్న. రైట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రామ్ హ్యాడ్ 20 lakhs. రామ్ దగ్గర మొత్తం 20 లక్షలు ఉన్నాయి. 20 లక్షలు ఉంటే దాంట్లో వాషింగ్ మిషన్ ఒక వస్తువు కొనడానికి 46,000 అంటే యావరేజ్ గా 46,580 రూపాయలు యూజ్ చేశాడు. ఏ స్కూటర్ కొనడానికి 45,789 789 యూజ్ చేశాడు. అలానే స్వింగ్ మిషన్ కొనడానికి 24,769 మొత్తం కలిపితే నాన్న 117138 వచ్చింది. ఈ 11 అంటే ఇక్కడ యావరేజ్ గా 117138 ని సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. సబ్ట్రాక్ట్ అంటే లాస్ట్ 0 ఉంది కదా, 0లో నుంచి 8 తీసేయలేం కాబట్టి బారోయింగ్ 10 లోంచి 8 తీసేస్తే 2 కన్నా. ఈ 2 ఉన్నది, లాస్ట్ డిజిట్ 2 ఉన్నది ఆప్షన్ బి మాత్రమే. ఆప్షన్ బి మాత్రమే. ఇది ఒక్కసారి చూసుకోవాలి. లేదు మీరు ఈ క్వశ్చన్ ని ఇలా కాకుండా నేను ఎలా చేస్తాను అని అంటే నాన్న, ఒక్క నిమిషం కన్నా చూద్దాం. ఇక్కడ చూడండి కన్నా, 2 lakhs లో 20 lakhs లో లాస్ట్ డిజిట్లు మాత్రమే తీసుకున్నాను. లాస్ట్ డిజిట్ 0, ఇక్కడ లాస్ట్ డిజిట్ 0, ఇక్కడ లాస్ట్ డిజిట్ 9, అన్ని ఒకే ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి 9, ఇక్కడ లాస్ట్ డిజిట్ 9 నానా. ఇప్పుడు 0 9 + 9, 0 9 + 9 అంటే 18. లాస్ట్ డిజిట్ 8 కదా, 0లో నుంచి 8 తీసేయలేము కాబట్టి 10 లో నుంచి 8 తీసేస్తే 2. లాస్ట్ డిజిట్ 2 ఉన్న నెంబర్ ఇది ఒక్కటే ఉంది. అంటే ఒక నెంబర్ తో కూడా మనకు పని లేదు, ఒక స్టూడెంట్ ఆలోచించాల్సిన విషయం అది. ఓకేనా? అది ఇమ్మీడియట్లీగా రాదు, ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని వస్తుంది. అలానే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ 7-digit నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ 6-digit నెంబర్ అన్నాడు. లార్జెస్ట్ 7-digit నెంబర్ అంటే మనకి ఏమని తెలుసునా? లార్జెస్ట్ 7-digit అంటే 99999. క్లియర్? ఇంకో 9 కూడా. ఓకే, 1 2 3 4 5 6 7. అండ్ 6-digit నెంబర్ స్మాలెస్ట్ 1 2 3 4 5 6. నానా ఇక్కడ తీసుకుంటే 9 లో నుంచి 1 తీసేస్తే 8, 98. మిగిలినవన్నీ ఎన్ని 9లు వస్తాయి? 5 9s వస్తాయి నాన్న. 5 9s ఉన్న కాన్సెప్ట్ చూసుకుంటే సి, ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ 3 9s 4 9s 5 9s 98 99 99 9. వెరీ గుడ్ నాన్న, బాగా చేశాడు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కన్నా. నెక్స్ట్ క్వశ్చన్ నానా, 152 153 53 54 చూద్దాం కన్నా. 54 ఇక్కడ చూడండి నాన్న, 54 అనేది ద హెచ్సిఎఫ్ ఆఫ్. ఇది చాలా సార్లు మీరు నా క్లాసెస్ చూస్తుంటే మీకు అర్థమవుద్ది. ఏ లెవెల్ పిల్లలకు అవసరమో అదే లెవెల్ చెప్పాను. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్ 45, దేర్ ఎల్సిఎం ఈజ్ 315. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు x ఇంటూ y ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇది దీనికి సంబంధించి మీకు హెచ్సిఎఫ్ ఎల్సిఎం గురించి చాలా చెప్పాను. ఇక్కడ దీంట్లో 1 నెంబర్ ఈజ్ 175 అన్నాడు. ఒక నెంబర్ అవతలకి వెళ్తుంది, ఇంకో నెంబర్ ని కనుక్కోవాలి. అంటే y ఈక్వల్ టు కన్నా ఇక్కడ ఎంత ఉంది నాన్న? ఇక్కడ వచ్చేసరికి 45 ×
45 ఇంటూ 315 బై 315 బై ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ వన్ నెంబర్ ఎంత 175 అన్నారు 175 అన్నారు. నాన్న 5 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 5 టేబుల్ దీంట్లో వచ్చేసరికి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 టేబుల్ దీంట్లో వచ్చేసరికి 3 టైమ్స్ 25 లో 5 టైమ్స్ నాన్న రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ 9 ఇక్కడ 35 అన్నాడు 315 అన్నాడు. మళ్ళీ 5 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. దీంట్లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దీంట్లో వచ్చేసరికి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 5 టేబుల్ అనేది 5 కాదు నాన్న అరే వెయిట్ 5 టేబుల్ దీంట్లో 7 టైమ్స్ 31 లో ఎన్ని టైమ్స్ 31 లో ఎన్ని టైమ్స్ అంటే 6 టైమ్స్ కన్నా 15 లో 3 టైమ్స్ అంటే 763 లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 763 లో 9 టైమ్స్ 9 9 వచ్చేసరికి నాన్న 81 ఈజ్ ఆన్సర్ రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఈ క్వశ్చన్. ఏమన్నాడు ప్లస్ మీన్స్ ఇంటూ మీన్స్ మైనస్ డివైడెడ్ మీన్స్ ప్లస్ ప్లస్ మైనస్ మీన్స్ డివైడెడ్ బై. నీట్ గా నిదానంగా రాసుకుందాం. ఇక్కడే రాస్తున్నాను చూడండి 216 రైట్ నా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రాస్తున్నాను చూడన్నా క్లియర్ గా 216 నానా 216 మైనస్ మీన్స్ ఏమని ఇచ్చాడు మైనస్ మీన్స్ డివైడెడ్ బై చాలా జాగ్రత్తగా చేయాలి నాన్న రైట్. నెక్స్ట్ ఆ తర్వాత 36 డివైడెడ్ బై మీన్స్ ప్లస్ నెక్స్ట్ కన్నా డివైడెడ్ బై మీన్స్ ప్లస్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి 6 ప్లస్ మీన్స్ ఇంటూ అనుకుంటున్నాను ప్లస్ మీన్స్ ఇంటూ నెక్స్ట్ ఆ తర్వాత 40 ఇంటూ మీన్స్ వచ్చేసరికి నాన్న ఇంటూ మీన్స్ మైనస్ కన్నా నెక్స్ట్ 2 ప్లస్ మీన్స్ ఎంత ప్లస్ మీన్స్ వచ్చేసరికి 10 నాన్న ఓకే ఇంటూ నాన్న. ఇక్కడ 36 యావరేజ్ గా దీంట్లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కన్నా రైట్. 640 ఎంత నాన్న 6 ప్లస్ 640 240 మైనస్ 2 10s are 20 బోర్డ్ మాస్ రూల్ ప్రకారం 246 లో నుంచి 20 తీసేస్తే 226 వచ్చింది కన్నా. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ కన్నా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ మను సైకిల్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 km/h. ఇదే ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ మన సైనిక్ వచ్చే అవకాశం ఉంది నాన్న. 40 km/h ఇన్స్టెడ్ ఆఫ్ 25 km/h అన్నప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ స్పీడ్ అవుతుంది అంటే 15 km/h అవుతుంది నాన్న గుర్తుపెట్టుకోండి స్పీడ్. ఈ ఇన్స్టెడ్ ఆఫ్ దీనికి బదులు అనే కాన్సెప్ట్ ఉంది 40 km/h ఇన్స్టెడ్ ఆఫ్ 25 km/h. హీ వుడ్ బి ఏబుల్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 30 kilometers మోర్ అంటే డిస్టెన్స్ ఇచ్చేసరికి ఎంత మోరు 30 kilometers అన్నాడు. అంటే నీకు ఇప్పుడు కావాల్సింది నాన్న టైం కావాలి. T = D/S అంటే 30/15 30 లో 2 టైమ్స్ అంటే 2 hours వచ్చింది. అరే కన్నా టైం = 2 hours వస్తే వాడు అడిగింది ఏంటి మనల్ని అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద యాక్చువల్ డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ అంటే స్టార్టింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ 25 kilometers అన్నాడు కదా 25 into 2 hours చేస్తే ఆన్సర్ వస్తుంది. 25 2s ఎంత నానా 50 కాబట్టి ఆప్షన్ 50 kilometers కన్నా రైట్. మనకి నెక్స్ట్ వచ్చేసరికి నాన్న ఇంకా మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి అమ్మా 157. అరే ఈ 157 క్వశ్చన్ అనేది చాలా సింపుల్ క్వశ్చన్ నాన్న. దీంట్లో చూడండి నెంబర్ ఈజ్ 11,000 లెస్ దాన్. అరే 11,000 లెస్ చేయాలండి నాన్న 11,000 లెస్ చేయండి ఎంత ఇక్కడ 11,000 లెస్ చేద్దాం. 11,000 1 2 9 6 1 5921 అనేది ఒకటే బి అనేది ఆప్షన్ అవుతుంది. ద వెయిట్ ఆఫ్ 8 కంటైనర్స్ మిల్క్ ఈస్ 250 kgs. నానా 8 కంటైనర్స్ కి 250 kgs అయితే 16 కంటైనర్స్ కి ఎంత అవుతుంది అన్నాడు. 16 కంటైనర్స్ నువ్వేం చేయాలి 8 1 టైం దీంట్లో 2 టైమ్స్ 2 into 250
2 into 250 అంటే ఎంత నాన్న 500. కాబట్టి ఆన్సర్ ఈజ్ 500 kgs. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ ఏబి. ఇది చాలా చాలా సింపుల్ నాన్న, మా వాడు చేసాడు చూడండి, a ప్లస్ బి బై 2 అని. ఎస్, యావరేజ్ a ప్లస్ బి బై 2 ఈక్వల్ టు ఏబి అయితే ఈ 2 ఈక్వల్ టు అవతలకి వెళ్తుంది, అంటే a ప్లస్ బి ఈక్వల్ టు 2ab అవుతుంది. ఒక నెంబర్ ఏ అయితే చూడు, ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ ఏ, ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ ఏ దెన్ ద అదర్ నెంబర్ ఈజ్, అంటే b ఈక్వల్ టు 2ab మైనస్ ఏ, 2ab మైనస్ ఏ. కాబట్టి 2ab మైనస్ ఏ ఈజ్ ఆన్సర్ 2ab మైనస్ ఏ అనే ఆన్సర్ ఆప్షన్ ఏలో ఉంది. కన్నా కొంచెం జాగ్రత్తగా ప్రతి ఒక్క క్వశ్చన్ ని మనం చెప్పిన క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. మీరు ఎగ్జామ్ కి ఎంతైతే అవసరమో అంతే నేర్చుకుంటే మీకే చాలా మంచిది నాన్న. ఎందుకంటే సిలబస్ అనగానే, చాప్టర్స్ అనగానే చాలా చాలా లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్ ఎంతవటికి వెళ్ళాలో అంతవటికి వెళ్తేనే మీరు చాలా పర్ఫెక్ట్ గా ఎగ్జామ్ పేపర్ ని అటెంప్ట్ చేయగలరు. లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద క్వశ్చన్లు చేసి ఎగ్జామ్ లో చిన్న చిన్న క్వశ్చన్ని వదిలేసిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. ఎందుకు? కాన్సెప్ట్ సరిగా లేక అండ్ క్వశ్చన్ చదివే విధానం సరిగా ఉండక మిస్టేక్స్ జరుగుతాయి నాకు. కాబట్టి ఒక్కసారి నిదానంగా చూసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఆర్ఎంఎస్ కి కానీ ఆర్ఐఎంసీకి కానీ మన విజయవాడ కేటగిరీలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అని అంటే అది కేవలం కల్కి అకాడమీ మాత్రమే. ఒక్కసారి నెక్స్ట్ ఇయర్ అనేది మీకు అర్థమవుద్ది, నెక్స్ట్ ఇయర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు అర్థమవుద్ది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓకేనా? 8341111798. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఫైండ్ ద నెంబర్ హూజ్ 8% ఈజ్ 128 అన్నారు. 8% ఈజ్ 128 అని అంటే ఈజ్ అన్నాడు కాబట్టి 8% అనేది 128 అయితే ఆ నెంబర్ తెలియదు కాబట్టి 100% అనేది ఎంత అని చెక్ చేసుకోవాలి. మరి 8 128 లో ఎన్ని టైమ్స్? ఇది 1 టైం, ఇది వచ్చేసరికి నాన్న 1 టైం 48 అంటే 16. 16 into 100 అంటే కన్నా 1600 వస్తుంది. 1600 వస్తుంది కన్నా. క్లియర్ అమ్మా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్న 159, 160, 161 చూద్దాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫేసెస్, ఎడ్జెస్, వర్టిసెస్ ఏ క్యూబాయిడ్? ఫేసెస్ 6 ఉంటాయి, ఎడ్జెస్ 8 ఉంటాయి, వర్టిసెస్ 12 ఉంటాయి. 26 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ కూడా చూడన్నా 100, 2/5% ఆఫ్ 100 ఈజ్ 2/5% ఆఫ్ 100 ఈజ్ అని అంటే నాన్న 2/5% అంటే 2 into 5% అంటే into 100. 2/5% ఇంటూ 100 లో కన్వర్ట్ చేస్తే 100 క్యాన్సిల్ నానా. 2 అంటే 5 లో 0 టైం 0.04 టైమ్స్ అంటే 0.4 ఈజ్ ఆన్సర్. ఆల్రెడీ వాట్ చేశాను నాన్న 0.4. ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits యూజింగ్ 3 different digits with 3 in hundreds ప్లేస్ అన్న. కీ పాయింట్ 3 in hundreds ప్లేస్. 300 ప్లేస్ లో ఆప్షన్ ఏలో ఉంది, 300 ప్లేస్ లో ఆప్షన్ సిలో ఉంది. కానీ గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు, ఇక్కడ 89 ఉంది నాన్న, ఇక్కడ 98 ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నాన్న 163 కంప్లీటెడ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ ద నెంబర్? ఇది ఏ ప్లేస్ లో ఉంది? యూనిట్ ప్లేస్ లో ఉంది. 6 అనేది నాన్న యూనిట్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, యూనిట్ ప్లేస్ లో 6 - 6 అంటే ఎంత వచ్చింది? 0 అని వచ్చింది నాన్న. దాని గురించి మనం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, 2 numbers are in the ratio 3:7. If the sum of the numbers is 70, find the smaller number. నిన్న చెప్పిన ఎగ్జామ్ పేపర్ లో కూడా ఈ మోడల్ ఉంది. నిన్న చెప్పిన ఆర్ఎంఎస్ ఎగ్జామ్ పేపర్ మీరు క్లియర్ గా చూసినా దాంట్లో ఈ మోడల్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. 1 number is 70, then the smaller number, sum of the numbers is 70, find the smaller number. Smaller number 3 నానా. 3 + 7 ఎంత? 10 into 70, 0 0 క్యాన్సిల్, 3 7 = 21 నాన్న. ఆ తర్వాత రీప్లేస్ నాన్న, ఇక్కడ రీప్లేస్ విత్ ద స్మాలెస్ట్ నెంబర్, రీప్లేస్ విత్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ 3 6 7 * 3 7 8 1 నాన్న. 3 6 7 * 3
8 1. చాలా మంది ఏం చేస్తారు 3 + 6 9, 9 + 7 16, 16 + 3 ఇలా యాడ్ చేస్తారు. అవసరంలా 3 టేబుల్ 3లో పోయింది, 6లో పోయింది, 8 ఈ 3లో పోయింది, 8 + 1 అంతా 9 వీటిలో పోయింది. అంటే ఇక్కడ మనకు కావాల్సింది 7 + స్టార్. స్టార్ లో కింద ఉన్న వాల్యూ దేన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది నాన్న 2, అంతే కదా. 2ని 7 + 2 ఎంత అవుతుంది అప్పుడు 7 + 2 వచ్చేసరికి సింపుల్ గా 7 + 2 వచ్చేసరికి నాన్న 9 అవుతుంది, రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం కన్నా. ఇంకొన్ని క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. ఇవి నవోదయకు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా చేయాలి. అలా చేస్తేనే మనకి ఆన్సర్లు అనేవి వస్తాయి కన్నా, రైట్. ఇక్కడ చూడండి కన్నా. One symbol is used to represent a 7 cycles in a pictogram. Then how many symbols are used to represent a 91 cycles? ఏమి లేదు నాన్న, 91/7 చేస్తే మనకి ఎంత వచ్చింది 13 వచ్చింది. అంతే, డైరెక్ట్ గా 91లో 13 అయిపోయింది. ఫైండ్ ద సమ్ ఆఫ్, అరే ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ అనగానే 1106 లో నుంచి మైనస్ ఉంది, మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుద్ది 850. ఇది మామూలు కామన్ సెన్స్ క్వశ్చన్, నార్మల్ క్వశ్చన్. 6 లోంచి 5 తీసేస్తే 1, ఇక్కడ 5 51 251 అనేది ఏ వాల్యూ వస్తుంది ప్లస్ వాల్యూవే వస్తుంది, అంతకంటే వేరే వాల్యూ ఏం రాదు, రైట్. నెక్స్ట్ ఈచ్ ఈక్వల్ పార్ట్ ఆఫ్ సర్కిల్ ఈస్ కాల్డ్. ఈచ్ ఈక్వల్ పార్ట్ సర్కిల్ ఈస్ కాల్డ్. ఈక్వల్ పార్ట్ అంటే ఒకటే ఒక ఈక్వల్ పార్ట్ ఉండిద్ది. అంటే దీని మధ్యలో నుంచి ఒక లైన్ డయామీటర్ మనం గీసాము అని అంటే కన్నా ఏమవుద్ది నాన్న డయామీటర్ నాన్న రేడియస్ ప్లస్ రేడియస్ తెలుసు కదా. ఇది ఒక సెమీ సర్కిల్, ఇది సెమీ, ఈ రెండు మాత్రమే ఈక్వల్ ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఈజ్ సెమీ సర్కిల్ కన్నా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 44100. ద వన్ నెంబర్ ఈజ్ 12. అంటే 44100 బై వన్ నెంబర్ ఈజ్ 12 అన్నాడు, అదర్ నెంబర్ కావాలి అన్నాడు. వన్ నెంబర్ ఈజ్ 12, అదర్ నెంబర్ అని అంటే నాన్న 12 యావరేజ్ గా దీంట్లో 3675 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అది మీరు చెక్ చేసుకోవచ్చు. నార్మల్ క్వశ్చన్స్ నాన్న డివిజన్ చేయటం, ఆ డివిజన్ చేయటం కూడా రాలేదు అంటే ఇక వాడు ఎగ్జామ్ రాయటం కూడా అనవసరం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ప్రతి ఒక్క క్వశ్చన్ మన యూట్యూబ్ లో కూడా పెట్టానా, మీరు చెక్ చేయండి. ఏది అవసరమో దాన్ని మాత్రమే పిల్లలు నేర్చుకోవాలి, రైట్. కొంచెం పర్ఫెక్ట్ గా చేస్తే క్వశ్చన్లు అన్ని చేయొచ్చు. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 12, 16, 24, 36 లీవ్స్ రిమైండర్ యాజ్ అన్నాడు. నానా ఈ మూడింటికి మనం ఎల్సిఎం తీసుకుందాం. 12, 16, 24, 36. ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 4 టేబుల్. 4 టేబుల్ దీంట్లో ఎన్ని టైమ్స్ 3 టైమ్స్, దీంట్లో 4 టైమ్స్, దీంట్లో 6 టైమ్స్, దీంట్లో వచ్చేసరికి ఎన్ని టైమ్స్ నానా 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది వీడియో కాబట్టి సార్ వీడియోకి వెళ్ళి చూడట్లేదు అనుకోవద్దు. ఇంకొంచెం స్పీడ్ గా ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్ టైంలో పేపర్ అవ్వాలి. ఇది వీడియో కదా, స్లో మోషన్ లో పెట్టుకోండి కావాలి అంటే, ఇబ్బంది ఏమీ లేదు. సొల్యూషన్ క్లియర్ గా అర్థమవుతుంది, ఓకేనా నాన్న. ఇన్ టైంలో పేపర్ కంప్లీట్ అవ్వాలని కొంచెం స్పీడ్ గా చెప్తున్నాను, ఇబ్బంది ఏం లేదు, రైట్. ఇప్పుడు దీంట్లో 3 టైమ్స్, 1 టైమ్ 4, దీంట్లో 2 టైమ్స్, దీంట్లో వచ్చేసరికి ఎన్నిసార్లు పోతుంది నాన్న 3 టైమ్స్. మళ్ళీ ఇప్పుడు 2 టేబుల్, దీంట్లో 1 టైమ్, దీంట్లో వచ్చేసరికి నాన్న 4 లో 2 టైమ్స్, దీంట్లో 1 టైమ్, దీంట్లో 3 టైమ్స్. నాన్న ఇక్కడ 4 3s are 2 3s are 6, 6 4s are 24, 24 into 6 నాన్న 6 4s are నాన్న యావరేజ్ గా 144. మనకి లీవ్స్ రిమైండర్ 6 అంటే ప్లస్ 6 యాడ్ చేస్తే 150 కన్నా ఆన్సర్ ఈజ్ 150. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ఎక్స్ సచ్ దట్, నిన్న దాంట్లో కూడా ఉంది, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ అని చెప్పాను. 54 సచ్ దట్ 32 అన్నారు, 32 అన్నారు. అరే ఈ క్వశ్చన్ ప్రొడక్ట్ ఆఫ్ ఎండ్స్ ఎక్స్ ఇంటూ 32 ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ 8 into 54 చేయాలి. ఎక్స్ ఈక్వల్ 8 into 54 by 32 కన్నా 8 దీంట్లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 ఈక్వల్ టు దీంట్లో ఎన్ని టైమ్స్ అంటే 1 టైమ్ 13.5, రైట్. 13.5 అని వస్తున్నాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఇస్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాను నాన్న. సి ప్రైమ్ నెంబర్ ఏంటో చెప్పావు నాన్న. క్లియర్. నెక్స్ట్ వన్.
ఇంకా వీటి గురించి తెలియని విషయం ఏంటంటే నానా, ఈ ఆర్ఎంఎస్లు ఆర్ఏఎంసీల గురించి త్వరగా ఇంట్రెస్ట్ చూపించరు పేరెంట్స్. కానీ మీ పిల్లలు ఆర్ఎంఎస్లు ఆర్ఏఎంసీ గురించి మన తెలుగు స్టేట్లో ఉన్న కోచింగ్ సెంటర్లు కూడా కొంచెం చెప్తే చాలా బాగుంటుంది. చెప్తారు కొంతమంది, కానీ ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఇవ్వక అసలు ఆర్ఎంఎస్ స్కూల్ అంటే ఉందా, ఆర్ఐఎంసీ ఉందా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కానీ నవోదయ సైనిక్ అందరికీ తెలుసు, నవోదయ సైనిక్ మించి ఆర్ఎంఎస్ ఉంటుంది, ఆర్ఎంఎస్కి మించి ఆర్ఐఎంసీ ఉంటుంది. ఆర్ఎంఎస్ స్కూళ్ళు దేశంలో 5 స్కూళ్ళే ఉంటాయి, ఆర్ఐఎంసీ స్కూల్ దేశంలో 1 స్కూలే ఉంటుంది. మన పిల్లలు, నేను చెప్పేది ఏంటంటే మన పిల్లల్ని వాటికి ప్రిపేర్ చేపించడం వల్ల దానికి సీట్ రాకపోవడం తర్వాత సంగతి. కానీ ఆ యుద్ధం చేసేటప్పుడు కొన్ని కళలు నేర్చుకుంటారు కదా, అంటే అంత సబ్జెక్ట్ నేర్చుకుంటారు కదా, మొత్తం 100కి 100% కాకపోయినా 50% అన్నా 60% అన్నా నేర్చుకుంటాడు కదా స్టూడెంట్. మినిమం అంత పెద్ద ఎగ్జామ్స్ ఉన్నాయని వాడికి కూడా మనం తెలియచేసినట్లు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ వీడి గురించి తెలుసుకొని 5th రాపించవలసిందిగా కోరుతున్నాను. ఆర్ఐఎంసీ అనేది 6th 7th ఉంటుంది. అది రాపించాలి అంటే స్టూడెంట్లో కూడా అంత విషయం ఉండాలి నాన్న. కాబట్టి మై డియర్ పేరెంట్స్, ఇలాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. మీ పిల్లలు 200 క్వశ్చన్స్ని 200 బబ్లింగ్ షీట్స్ 200 బబ్లింగ్స్ చేస్తూ 2.5 గంటల్లో 50 మార్కుల మ్యాథ్స్ పేపరు, 50 మార్కులు 50 క్వశ్చన్లు రీజనింగ్ పేపరు, 50 జీకే, 50 ఇంగ్లీష్. ఒక 5th క్లాస్ వాడి మైండ్ సెట్ ఎలా వర్క్ అయితే ఇన్ టైంలో ఎగ్జామ్ పేపర్ అయిపోద్ది. వాడు అలా నేర్చుకుంటే స్కూల్లో ఏ లెవెల్లో ఉంటాడో ఒకసారి మీరు ఆలోచించండి. రైట్? ఓకే, నెక్స్ట్ వన్. ఇంకా ఇక్కడ వచ్చేసరికి నాన్న, ఇది దీంట్లో డైరెక్ట్ ఇలాంటి క్వశ్చన్స్ చాలా సింపుల్ క్వశ్చన్స్ నాన్న. 400 వచ్చేస్తుంది. 498 అంటే ఇది మొత్తం కలిపితే 498, 98 తీసేస్తే 400. ఏ రీజన్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై అన్ ఆర్క్ ఆన్ వన్ సైడ్ అండ్ పెయిర్ ఆఫ్ రాడి ఆన్ అదర్ సైడ్ ఈజ్ కాల్డ్. దీన్ని ఒకసారి లాపుతున్నాను. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద సక్సెసర్ అండ్ ప్రెడిసెసర్? ఇది చూడండి రా, 999 యొక్క ప్రెడిసెసర్ అంటే 998 అవుతుంది. సక్సెసర్ అంటే ఒకటి యాడ్ అవుతుంది ఇంటూ 1000. 998,000 అంటే ఆప్షన్ ఏ అవుతుంది. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కన్నా 117. నానా ఏబి ఈక్వల్ టు బీసీ అన్నాడు, బి ఈక్వల్ టు 90 degrees అన్నాడు. దెన్ టైప్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ఏబిసి విత్ ఏబి ఈక్వల్ టు బీసీ అండ్ బి ఈక్వల్ 90 degrees అన్నాడు. నాన్న ఎప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు, ఇది ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీని గురించి పూర్తిగా చెప్పాలి అంటే కొంచెం టైం పడుతుంది. డోంట్ వరీ, జస్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ నాన్న. వీటి మీద సపరేట్ మనం టాపిక్ చేద్దాం కావాలి అంటే యూట్యూబ్ లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. ఏ ఉమెన్ బారోడ్, ఇగో ఈ క్వశ్చన్ చేద్దాం. ఈ క్వశ్చన్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్ నాన్న, మనం చేద్దాం నాన్న. రైట్? ఏ ఉమెన్ బారోడ్ 3600 3 years and 3 months. అరే ఇక్కడ 3 years 3 months దగ్గరే స్టూడెంట్స్ ది పోతుంది నాన్న. 3 years 3 months అంటే 3 + 3 months కాబట్టి 3/12 అంటే 1/4. ఎందుకని 3/12 వేస్తున్నావు? మంత్స్ ఇచ్చినా గానీ సింపుల్ ఇంట్రెస్ట్ లో ఇయర్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి. 1 year కి 12 months కాబట్టి వాడు ఇచ్చిన 3 months ని నేను ఇయర్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి అంటే 3/12 చేయాలి. రైట్? 3/12 చేయాలి. కాబట్టి 3/12 అంటే 1/4, 4 3s are 12, 12 + 1 13/4 వేసుకోవాలి. దేని బదులు? టైం బదులు. ఇప్పుడు మనకి వాడు అడిగింది ఏంటి? ఫైండ్ ద ఇంట్రెస్ట్ ఆన్ ద అమౌంట్ షీ విల్ హ్యావ్ టు పే ఆఫ్టర్ ద స్టిపులేటెడ్ టైం. అంటే సమ్ టైం కి ఎంత చేయాలి అన్నాడు, అదే టైం కి అన్నాడు. ఓకే, మనకి ప్రిన్సిపల్ తెలుసు, వాడు ఏమేమి ఇచ్చాడో చూద్దాం. ప్రిన్సిపల్ ఈక్వల్ టు 3600, టైం తెలుసు 13/4 తెలుసు, ఆ రేట్ తెలుసు ఆర్ ఈక్వల్ టు 18% తెలుసు. వాడు అడిగింది ఐ ఈక్వల్ PTR/100. ఐ ఈక్వల్ 3600 ఇంటూ 13/4 ఇంటూ 18/100. 0000 క్యాన్సిల్ అవుతుంది నాన్న. 4 దీంట్లో వచ్చేసరికి 9 times క్యాన్సిల్ అవుతుంది కన్నా. 9 3s are ఎంత నాన్న? 9 3s are 27, 7 8s are 56, 9 3s are 27,
7 8 జార్ 56. కాబట్టి లాస్ట్ డిజిట్ 6 ఉన్నది, 2106 మాత్రమే ఉంది నాన్న. ఓకే, 9 into 13 into 18 చేసే బదులు లేట్ అవుతుందని ఇలా చేశాను నాన్న. రైట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ అండ్ న్యాచురల్ నెంబర్? స్మాలెస్ట్ హోల్ నెంబర్ 0, న్యాచురల్ నెంబర్ స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ 1. డిఫరెన్స్ అంతా 0 -1 -1. ఇది కూడా కొంచెం డౌట్ఫుల్ క్వశ్చన్, కొంచెం వద్దాం. ఆన్సర్ అయితే -1 అంతేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఇస్ నాట్ కోప్రైమ్? నాట్ కోప్రైమ్ అన్నప్పుడు ఈ క్వశ్చన్ ఎలా చేద్దామో చూద్దాం కన్నా. రైట్, నెక్స్ట్ 179 చూడండి నాన్న. ఇక్కడ నాట్ కోప్రైమ్ అంటే కోప్రైమ్ మీనింగ్ ఏంటి? ఏ నెంబర్స్ ని కోప్రైమ్ అంటాం యాక్చువల్గా అయితే? HCF1. ఆ 2 నెంబర్లలో ఎలాంటి నెంబరు క్యాన్సిల్ అవ్వకపోతే అలాంటి వాటిని కోప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకే, మనం తీసుకున్న 2 నెంబర్స్ లో ఈ 2 నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 4 9. ఇగో చూడ, ఇది కోప్రైమ్ నెంబరే, ఇది కోప్రైమ్ నెంబరే, ఇది కూడా కోప్రైమ్ నెంబరే. 12 24 లో చూడండి, 6 టేబుల్ పోతుంది, 2 టేబుల్ పోతుంది, 4 టేబుల్ పోతుంది, 3 టేబుల్ పోతుంది. అది కోప్రైమ్ నెంబర్ కాదు, నాట్ కోప్రైమ్ అన్నాడు. వెరీ గుడ్ నాన్న, శబాష్. 181. సబ్ట్రాక్ట్ -1470 ఫ్రమ్ డిఫరెన్స్ ఆఫ్. ఇక్కడ కొంచెం ఈ క్వశ్చన్ లో నాన్న చూడండి, 2396 4796 కి డిఫరెన్స్ 2400. మా వాడు చేశాడు, చూద్దాం. ఇగో 2400 చేశాడు, బానే ఉంది. ఆ తర్వాత వీటి యొక్క డిఫరెన్స్ అంటే మైనస్ ఆఫ్ మైనస్, ప్లస్ చేయాలి. కానీ ఒకవేళ ప్లస్ చేస్తే ఆన్సర్ ఎక్కడా ఉండదు. 3000 ప్లస్ లో ఏదన్నా ఉందా? లేదు. ఇక్కడ క్వశ్చన్ అనేది రాంగ్ నానా, ఇది ప్లస్ అన్నమాట, ప్లస్. ఓకే, ప్లస్ అన్నమాట. ఈ నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు 930 అనేది ఆన్సర్ వస్తుంది. దీనికి మార్క్ అనేది యాడ్ చేస్తాడు, డోంట్ వరీ నాన్న. ఇక్కడ చూడండి నాన్న, ఏ మిషన్ హీట్స్ అప్ 151 degrees. ఓకే, ఆఫ్టర్ బీయింగ్ అన్యూజ్డ్ ఫర్ an hour the temperature drops to 136. 151 కాస్త 136 కి చేంజ్ అయింది. అంటే 151 లో నుంచి 136 తీసేస్తే 15 degrees నాన్న. ఓకే, రైట్. నెక్స్ట్, ఇఫ్ ఐ డివైడ్ 720 among ABC in the ratio of 2:3:4, what is the B share? What is the B share? 2:3:4 లో what is the B share అన్నాడు. అంటే 3/5 9 parts ఇంటూ మొత్తం ఎంత? 720 కాబట్టి 9 720 లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నాన్న? 9 720 లో ఎన్ టైమ్స్ అంటే నాన్న 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 8 జార్ ఎంత నాన్న? 240 కన్నా. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇలానే చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ అన్న, మనం ఏవైతే చెప్పామో ఆ క్వశ్చన్స్ ని ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరే ఆలోచించండి, ఏ లెవెల్లో క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి, పిల్లలు ఈ క్వశ్చన్స్ ని చేయగలరా చెయ్యలేరా? చెయ్యటం ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ టైంలో ఇన్ టైంలో చేయటం ఒక ఎత్తు. ఓకేనా? అందరూ చేయగలరు, కొంతమంది చేస్తారు. కానీ వాడికి 50 క్వశ్చన్లు అయితే 30 నిమిషాలు పడుతుందా లేదా 20 నిమిషాలు పడుతుందా, దాన్ని బేస్ చేసుకొని మనం చూసుకోవాలి. రైట్, నెక్స్ట్ వన్. ఇక్కడ వచ్చేసరికి 2 bags ఆఫ్ వీట్ 65 kgs అండ్ 169 kgs. ఫైండ్ ద మ్యాక్సిమం అని ఎప్పుడైతే అంటాడో, మీరు కీ పాయింట్స్ కొన్ని చెప్పాను. మ్యాక్సిమం వాల్యూ అంటే HCF నానా 65 kgs కి 169 kgs కి నానా 11 టేబుల్ పోదు, 12 టేబుల్ పోదు, 15 టేబుల్ పోదు, 13 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 13 ఇస్ ఆన్సర్. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్లు చూడండి, 1925 అని ఉంది. ఇక్కడ 1925 నువ్వేం చేయాలంటే 1925 ని కామన్ తీయాలి. ఇక్కడ 383413 అంటే ఈ రెండు సమ్ చేయాలి కదా. 3 + 3 ఎంత? 6. 8 + 1 ఎంత? 9. 3 + 1 7. 796. సారీ నాన్న, 796 ప్లస్. మరి ఇక్కడ ఎంత మిగిలింది నాన్న? 796. ఇది చేసేసాను నాన్న, ఈ రెండు చేసాం. హిందీలో దాంట్లో టచ్ చేశాను. ఈ రెండు చేసేసాం, ఇది కామన్ తీసాం, ఇది కూడా కామన్ తీసాం. ఇక్కడ మిగిలింది 204. రైట్, 204 అంటే అప్పుడు ఎంత వస్తుందన్నా? 204. ఇది చేస్తే 1925 యాడ్ చేయండి నాన్న. యాడ్ చేస్తే ఎంత వస్తుంది నాన్న? 1000 వస్తుంది. 1000 కాబట్టి 1925 into 1000 అంటే ఆప్షన్ 1925,000. రైట్, ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి నాన్న. నేను ఇది నార్మల్ గా కూడా చేయొచ్చు, సింపుల్ గా మీకు అర్థమై మీకు చెప్పిన మోడల్లోనే చేస్తాను. 5 - 3 అంటే 2 అని చేసేయచ్చు. అలా వద్దు. 50 53 అన్నాడు.
నానా 53 సార్ ఎంత 150 / 10 వేసుకో మైనస్ నెక్స్ట్ 3 15s ఎంత 45 ప్లస్ 7 52 వేసుకో. ఏంటమ్మా డౌట్ ఏంటి? ఎవరికైనా డౌటా? నో నానా వస్తుంది నాన్న. ఇక్కడ ఇంటూ 50 ప్లస్ 3 53. ఓకే నాన్న 53 కన్నా సారీ నాన్న. 3 15s ఎంత 45 ప్లస్ 7 52 బాగానే ఉంది 53. డిఫరెన్స్ 10 కి 15 కి ఎల్సిఎం వచ్చేసరికి ఎంత అవుతుంది? 10 కి 15 కి 30 అవుతుంది నాన్న. ఇంటూ 2 ఇంటూ 10 30లో 3 టైమ్స్ కన్నా అంటే ఇక్కడ 53 కాబట్టి 3 3s are 9 3 5s are 15. ఇది పాత మోడల్ రా ఇలా చేయటం. నెక్స్ట్ కానీ మీకేమో ఇదే అలవాటు. 15 30లో ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ ఇంటూ 2 52 2s ఎంత నానా 104. 159లోంచి 104 తీసేస్తే అసలు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు మా. నేను చెప్తాను చూడండి, ఇది చేయాల్సిన అంత ఇదేమీ లేదు. పాత మోడల్ 5లో నుంచి 3 తీసే 5లోంచి 3 తీసేస్తే 2. ఆ తర్వాత చూడాల్సిన విషయం ఏంటంటే నువ్వు మధ్యలో ఏ సింబల్ ఉంచు మాకు అలా ఉంచు. 3/10 ఓకే మైనస్ 7/15 ఓకే నానా. ఎల్సిఎం వచ్చేసరికి 30 10 30లో 2 టైమ్స్ 3 2s are ఎంత 3 టైమ్స్ 3 3s are ఎంత 9 దీంట్లో 2 టైమ్స్ 7 2s are ఎంత 14 నానా. ఇక్కడ 2 మైనస్ 9 మైనస్ 14 అంటే ఎంత నానా -5/30 -5/30 కన్నా -5/30 -5/30 అంటే నాన్న 5 దీంట్లో 1 టైం దీంట్లో వచ్చేసరికి 6 టైం అంటే 2 - 1/6 2 - 1/6 చేస్తే కన్నా 1/6 2 మైనస్ చేస్తే 6 2s are ఎంత 12 12 నుంచి 1 తీసేస్తే 11 11/6 6 దీంట్లో 2 టైమ్స్ రిమైండర్ 1 అంటే 2 1/6 వస్తుంది కన్నా 2 1/6 అని వస్తుంది. దేనికైనా సేమ్ టైం పడుతుంది, కొంచెం చూసుకోవాలి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్ ఆల్. ఇంకా 187 వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ డైరెక్ట్ గా ఎల్సిఎం చేసే ప్రాసెస్ అడిగాడు. మరి డైరెక్ట్ గా ఎల్సిఎం చేయటం అంటే సింపుల్ గా అర్థమైపోతుంది కదా నాన్న 720 ఓకే. ఏ షాప్ కీపర్ సేల్స్ అనే ఆర్టికల్ 720. ఇగో ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు చెప్పాను నాన్న, నవోదయ వాళ్ళకు కూడా చెప్పాను. ఇది ఎన్నిసార్లు చెప్పిన క్వశ్చన్ ఏమీ లేదు మా. 720 ఇఫ్ ద ప్రాఫిట్ ఈస్ 20%, 720 రూపాయలకి అమ్మటం వల్ల 20% ప్రాఫిట్ వచ్చింది అంటే 120% అనేది 720 అయితే కాస్ట్ ప్రైస్ 100% అనేది ఎంత నాన్న ఈ జీరో క్యాన్సిల్ 1272లో 6 టైమ్స్ అంటే 600 కన్నా. వాడు ఏమంటున్నాడంటే సిపి ఈక్వల్ టు 600 వచ్చింది, ఎస్పి ఈక్వల్ టు 720 వచ్చింది, ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటున్నాడు 120. ప్రాఫిట్ ఈక్వల్ టు 120 కన్నా ప్రాఫిట్ ఈక్వల్ టు 120 రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ రామ్ బైస్ 2 pens at 150 ఈచ్. అరే 2 పెన్నులు కొంటున్నాడంట 150 ఈచ్, ఒక్కొక్క పెన్ను 150 అంటే 2 pens అంటే ఎంత 300. ఇంకా వాడు 550 వచ్చిందంట 550లోంచి 300 తీసేస్తే ఎంతకన్నా 250 ఈజ్ ఆన్సర్. నార్మల్ క్వశ్చన్. ఇక్కడ చూడండి వీడు చేసిన తప్పు మా స్టూడెంట్ ఏం చేశాడో చూపిస్తాను నేను. ఇలాంటివే బాగా వచ్చిన వాడు చేసే మిస్టేక్స్ రేపు ఎగ్జామ్ లో మీరు తెలుసుకోవాలి స్టూడెంట్స్. ఈ వీడియో చూస్తున్నందుకు ఎక్కడ మిస్టేక్ చేస్తాం మనం అనేది తెలుస్తుంది. ఇప్పుడు దాకా ప్రతి ఒక్క క్వశ్చన్ రైటే. ఇక్కడ చూస్తే మీరు ద 5th నెంబర్ ఇన్ ద ప్యాటర్న్ అన్నాడు వీడు, దెన్ ఫైండ్ ద అని స్పీడ్ లో. ఎందుకనంటే ఇలాంటి క్వశ్చన్ చాలా చెప్పాను కానీ ద 5th నెంబర్ అనే కాన్సెప్ట్ చదువుకోకుండా ఇది 1 క్యూబ్, ఇది 2 క్యూబ్, ఇది 3 క్యూబ్, దాని తర్వాత ఏంటి 4 క్యూబ్ ఎమ్మటే 64 అని పెట్టాడు. 4 క్యూబ్ అనేది 64. ఈ ఎగ్జామ్ రాయటం వల్ల ఈ మిస్టేక్ తెలుసుకున్నాడు. ఇన్ని క్వశ్చన్లు చేసిన తనకి ఇది చేయటం పెద్ద విషయం కాదు, కానీ అన్ని చేశామనే ఇది క్వశ్చన్ అర్థం కాకుండా చేస్తుంది. ద 5th నెంబర్ అనేది మర్చిపోయాడు. 5th నెంబర్ అంటే 5 క్యూబ్ వస్తుంది, అప్పుడు ఆన్సర్ ఎంత 125. ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్ల వల్ల అవుట్ ఆఫ్లు మిస్ అవుతాయి. ఇలా చిన్న చిన్న క్వశ్చన్లు అవుట్ ఆఫ్లు మిస్ అయ్యాయి అని అంటే ర్యాంకులు వేలల్లో ఉంటాయి. ఒకడికి మనకి 3 ర్యాంకులు 3 మార్కులు 4 మార్కులు తేడా ఉన్నా వాడి ర్యాంక్ వచ్చేసరికి 700లో ఉంటే మన ర్యాంక్ వచ్చేసరికి 1400లో ఉంటుంది. ఓకేనా?
అలా ఉంటాయి నాన్న, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటివే చాలా జాగ్రత్తగా చేయాలన్న, చాలా జాగ్రత్త. 125 ఇస్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అమ్మా ఈ క్వశ్చన్ చూడండిరా. 4 లీటర్స్ 45 మిల్లీలీటర్స్ 5 లీటర్స్, అరే 4 లీటర్స్ అన్నాడు, 4 ప్లస్ 5 ఎంత 9, బానే ఉంది. 500 మిల్లీలీటర్స్ 45 545, సింపుల్ గా ఆప్షన్ ఏ కంప్లీట్ అయిపోయింది. 192 క్వశ్చన్ చూద్దాం. ఎట్ వాట్ టైం బిట్వీన్ 9 and 10? అరే ఈ క్వశ్చన్ కొంచెం నానా నేను తెలుసుకున్న లాజిక్ ప్రకారం దీనికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ చేయాలి పిల్లలు. ఫస్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 9 into 30 వేసుకొని into 2/11 చేసుకొని ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్పట్లేదు, కానీ ఆప్షన్ లో మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. 48 1/11, ఈ చూడండి 8 1/1, ఇది చేయండి. 8 1s are 8, 8 plus 1 ఎంత అవుతుంది? 8 plus 1 వచ్చేసరికి నాన్న 9 అవుతుంది. నాన్న ఇక్కడ చూడండి 9 1/1, 9 1/1 అంటే 9 1s are ఎంత 9 అవుతుంది. 9 plus 1 ఎంత అవుతుంది? 10 అవుతుంది. నా కాన్సెప్ట్ ప్రకారం ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అనుకుందాం. చూద్దాం వాడేం కీ ఇస్తాడు అనేది చూద్దాం నాన్న, రైట్. ఇదైతే కాన్సెప్ట్ చేస్తే వేరేది వస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ పిల్లలకి కొంచెం వాటి గురించి టచ్ అయి ఉంటే చేస్తారు, టచ్ కాకపోతే చేసేది ఏమీ లేదు. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 4-digit నెంబర్ ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్ 408? 8840. ఇది అందరికీ తెలిసిన క్వశ్చన్ నాన్న, 8840. ఓ సారీ నాన్న. వెన్ ద సమ్ ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ ద 2 equal angles ఆఫ్ ఏ రైట్ యాంగిల్, రైట్. 2 ఈక్వల్ యాంగిల్స్ నాన్న, రైట్ యాంగిల్ అన్నాడు అంతేనా, రైట్. మెజర్స్, అరే నువ్వు 2 యాంగిల్స్ తీసుకుందాం. 2 యాంగిల్స్ అనేది y plus y equal to 90, y plus y equal to 90 degrees అనుకుందాం. 2y equal to ఎంత 90 degrees. 2y అంటే y equal to 90 degrees by 90 degrees by 2. 290 లో 45 degrees. 45 degrees ని ఎక్యూట్ అంటారా, రైట్ అంటారా, అబ్ట్యూజ్ అంటారా, రిఫ్లెక్స్ అంటారా? ఎక్యూట్ అంటారు. ఎందుకంటే బిలో 90 degrees ఉన్న వాటినల్లా ఏమంటారు? ఎక్యూట్ అంటారు. రైట్ యాంగిల్ ఏమంటారు? 90 degrees అంటారు. అబ్ట్యూజ్ యాంగిల్ ఏమంటారు? అబోవ్ 90 degrees. నానా అబోవ్ 90 degrees ఉన్న ప్రతి ఒక్క దాన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటారు. రిఫ్లెక్స్ యాంగిల్ ఏమంటారు? 180 degrees కంటే ఎక్కువగా ఉన్న ప్రతి దాన్ని కూడా రిఫ్లెక్స్ యాంగిల్ అని అంటారు, రైట్ నానా. దాని గురించి మనం చెప్పుకున్నాం. రామ్ డ్రింక్స్ 200 milligrams. రామ్ హర్ దిన్ అని ఉంది, ఇక్కడేమో 5 అని ఉంది. ఓకే, 200 glasses of juice every day. How many liters అన్నాడు, మిల్లీ గ్లాసెస్ అన్నాడు. How many liters of juice does he drink అని అంటే 1. ఓకే, 5,200 అంటే అయిపోయింది నాన్న, 1000 అని వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈచ్ ఎంప్లాయ్ ఆఫ్ ఏ వర్క్షాప్ ఈజ్ పెయిడ్ 6820 per month. 6820 per month. ఫైండ్ ద టోటల్ శాలరీ. ఎంతమందికి ఇచ్చాడు? 92 వర్కర్స్ కి ఇచ్చాను నాన్న. మన 92 వర్కర్స్ కి ఇచ్చినప్పుడు 92 into 6820 అంటే 627440. డైరెక్ట్ క్వశ్చన్ నాన్న, దాన్ని ఏం చేయాల్సిన అవసరం లా. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద 2 numbers ఈస్ 45, ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈస్ 2 numbers 45 అన్నాడు. ఓకే, 45. 1 number 211 అంటే -211 plus y equal to 45. y equal to 45 -211 ఈక్వల్ టు అవతలకి వెళ్తే +211 అవుతుంది. ఇది మర్చిపోయాడో లెక్క రాదు. 5 + 1 6, 5 4 నానా. సారీ 256 is answer. 256 is ఆన్సర్ కన్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం ఒకసారి. 198 లాస్ట్ వన్, 199, ఈ 3 క్వశ్చన్స్ ని ఇప్పుడు చూద్దాం కన్నా. అరే ఇది ఎన్నిసార్లు చెప్పాను నాన్న. 218 అయింది అంటే 9 times. 9 9s are 81. సారీ 7 9s are 7 9s are వచ్చేసరికి 63 కన్నా. 7 కదా, 9 9s are 7 9s are. ఓకే, నెక్స్ట్ ఏ హోల్ నెంబర్ ఈజ్ యాడెడ్. దీని గురించి మనం క్లియర్ గా మాట్లాడదాం ఇప్పుడు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ సమ్. ఇలాంటి క్వశ్చన్సే మనకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. నిదానంగా చెప్తాను చూడండి ఈ క్వశ్చన్ ని. ఏ హోల్ నెంబర్ ఈజ్ యాడెడ్ 100. ఒక హోల్ నెంబర్ కి
హోల్ నెంబర్ ఎక్స్ డబ్ల్యూ అనుకుందాం. హోల్ అంటే డబ్ల్యూ. నెంబర్ కి 100 యాడ్ చేస్తే ఎక్స్ వచ్చిద్దంట పద్ధతిగా చెప్పాడు. దెన్ ద సేమ్ హోల్ నెంబర్ ఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద 100 నుంచి అదే హోల్ నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేస్తే వై వచ్చిద్దంట. నా బోత్ ఎక్స్ అండ్ వై ఆర్ యాడెడ్. ఈ రెండింటిని యాడ్ చేయమన్నాడు. యాడ్ చేసే ప్రాసెస్ మీకు ఇది కొంచెం డిఫరెంట్ సమ్. ఇది ఒక ఫిఫ్త్ తోడు అండర్స్టాండ్ చేసుకొని చేయగలరా అంటే కొంచెం కష్టమే. ఓకేనా, కొంచెం జాగ్రత్తగా చేద్దాం. ఇది యాడ్ చేయమన్నాడు కాబట్టి ఏం సింబల్ మారో ఇక్కడ ప్లస్ డబ్ల్యూ మైనస్ డబ్ల్యూ క్యాన్సిల్. 100 ప్లస్ 100 ఎంత అవుతుందంటే 200 అవుతుంది. ఎక్స్ ప్లస్ వై. ఇంతేనా ఈ క్వశ్చన్? ఇంపార్టెంట్ 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 ఏమో మనకి సైన్ కి సంబంధించిన క్వశ్చన్ రావచ్చు. రాము ఓపెన్ ఏ బాటిల్ కంటైనింగ్ 1 లీటర్ 500 milliliters ఆఫ్ జ్యూస్. ఇఫ్ ఈ షేర్డ్ ద జ్యూస్. అది ఎంత సింపుల్ చూడన్నానా. ఇద్దరు 1500 మిల్లీలీటర్లు ఉన్నదాన్ని ఇద్దరు షేర్ చేసుకుంటారంట. షేర్ చేసుకుంటే 750 అంట. ఆర్ఎంఎస్ మ్యాథ్స్ పేపర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ క్వశ్చన్ పేపర్స్ ని బేస్ చేసుకొని సైనిక్ పేపరు నవోదయ పేపర్లో కూడా బిట్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క నవోదయ స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్. అలానే సైనిక్ స్టూడెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ నానా. మ్యాథ్స్ అందరికీ ఒకే రకంగా ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్లో ఎక్కడ మిస్టేక్స్ అడుగుతున్నాడు, ఎక్కడ మనల్ని మాయ చేస్తున్నాడు అనేది మీరు తెలుసుకోవాలి. నాకు తెలిసినంత వరకు పేపర్ చాలా సింపుల్గా ఉంది నాన్న. ఇలాంటి క్వశ్చన్లు 1 or 2 క్వశ్చన్స్ తప్ప నాకు తెలిసినంత వరకు. ఇంకోటి ఏంటంటే టైం వేస్ట్ క్వశ్చన్స్, కొంచెం టైం వేస్ట్ క్వశ్చన్స్ రీజనింగ్ లో ఇచ్చాడు. నేను మ్యాథ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనకి 2025 లో జరిగే 2026 లో జరిగే ఎగ్జామ్స్ కి మనం ముందుగానే బ్యాచ్ ని రెడీ చేస్తున్నాం. ఎందుకు రెడీ చేయాలి అని అంటే పిల్లవాడికి మేము అర్థం అవటమే 2 months పడుతుంది, 2 or 3 months పడుతుంది. వాడు ఏ స్కూల్ చదువుతున్నాడో ఎలా చదువుతున్నాడో తెలియదు కాబట్టి కావాల్సిన బేసిక్స్ అండ్ ఫౌండేషన్ వేసుకోవటానికే మాకు 2 months 3 months పడుతుంది. ఆ బేసిక్స్ లేకోకుండా ఒక పిల్లవాడికి ఇలాంటి ఎగ్జామ్ పేపర్లు అర్థం అవ్వాలి అంటే అది జరగని పని. బబ్లింగ్ షీట్స్ చేయాలి అంటే అది జరగని పని. మై డియర్ పేరెంట్స్, ఇప్పుడైనా ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా రాపించాలి అనుకున్నప్పుడు ఒక పిల్లోడికి 1 year టైం ఇవ్వండి. ఆ 1 year నీకు ఏదన్నా రాపించాలి, లేదు అవసరం, నాకు ఇది అవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా 2 years టైం ఇవ్వండి. ఇబ్బంది ఏమీ లేదు. వాడు దానికి స్కూల్ కంటే 100 రెట్లు బెటర్ గానే రెడీ అవుతాడు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. బాయ్.